వెల్కమ్ బ్యాక్. ఒక్క రాష్ట్రానికి రెండు ఆవిర్భావ దినోత్సవాలు ఉండకూడదా? సెప్టెంబర్ 17 హైదరాబాద్ విమోచన విలీన దినోత్సవాన్ని తెలంగాణలో జరుపుకోవాల్సిన అవసరం లేదా? ఉద్యమ సమయంలో సెప్టెంబర్ 17 ఇంపార్టెంట్ అన్న కేసీఆర్ ఇప్పుడు ఎందుకు అవసరం లేదంటున్నారు? దేశ తొలి స్వాతంత్ర వేడుకల్లో పాల్గొనని నిజాం రాష్ట్ర ప్రజలు, దేశానికి స్వాతంత్రం వచ్చిన నిజాం నిరంకుశ పాలనలో మగ్గిన తెలంగాణ, సెప్టెంబర్ 17, 1948న హైదరాబాద్ రాజ్యానికి స్వాతంత్రం, సెప్టెంబర్ 17 వేడుకల అవసరం లేదని తేల్చిన కేసీఆర్, గతేడాది అధికారికంగా నిర్వహించని ప్రభుత్వం, అధికారికంగా నిర్వహించాలని పట్టుబడుతున్న బీజేపీ. ఆగస్టు 15, 1947న భారత్కు స్వాతంత్రం సిద్ధించింది. కానీ నిజాం ఏలుబడిలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రానికి మాత్రం విముక్తి లభించలేదు. దేశమంతా స్వేచ్ఛ స్వాతంత్ర వాయువులు పీల్చుతుంటే తెలంగాణ ప్రజలు నిజాం నిరంకుశ పాలనలో మగ్గిపోయారు. రజాకార్ల ఆకృత్యాలు, దేశ్ముఖుల అరాచకాలు నిజాం రాష్ట్ర పౌరుల్ని అణిచివేస్తాయి. అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేపట్టిన సైనిక చర్య ఆపరేషన్ పోలో ద్వారా నిజాం రాష్ట్ర ప్రజలకు విముక్తి లభించింది. ఆ రోజు సెప్టెంబర్ 17, 1948. నిజాం రాష్ట్ర ప్రజలకు విముక్తి లభించిన సెప్టెంబర్ 17 ఆ తర్వాతి కాలంలో వివాదాస్పదమైంది. విమోచన దినమని ఒకరు, విలీన దినమని మరొకరు వాదించారు. నిజాం ఏలుబడిలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలలో ఇప్పటికీ సెప్టెంబర్ 17 వేడుకను అధికారికంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు సెప్టెంబర్ 17కు ప్రాధాన్యత ఇవ్వలేదు. తెలంగాణ సాధన ఉద్యమ సమయంలో సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాల్సిందేనని అప్పుడు డిమాండ్ చేశారు. ఇలా మన జాతీయ పతాకం 3 రంగుల జెండా, తెలంగాణ గడ్డ మీద మన జాతీయ పతాకమైన 3 రంగుల జెండా ఎగిరిన దినం సెప్టెంబర్ 17వ తేదీ. ఖచ్చితంగా 17 సెప్టెంబర్ స్వతంత్ర దినం జరిపి తీరాలే. లేకపోతే తెలంగాణలో చాలా చాలా పెద్ద ఎత్తున మేము తెలంగాణ ప్రజల ఆందోళనకు దిగుతాం. ఎంతకైనా సరే పోరాడతాం. కానీ ఈ దఫా సెప్టెంబర్ 17 జరపాలి. ప్రభుత్వం ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి నేను ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. తెలంగాణ ఏర్పడిన తర్వాత సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్లు తీవ్రమయ్యాయి. గత ఏడాది వివిధ పార్టీల నుంచి డిమాండ్ వచ్చినా టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించలేదు. అయితే ఈ అంశంపై అందరి అభిప్రాయాలు తీసుకుని వచ్చే ఏడాది నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కానీ ఇప్పుడు చూస్తుంటే పార్టీ వైఖరి పూర్తిగా మారిపోయినట్టు కనిపిస్తోంది. ఒక రాష్ట్రానికి 2 అధికార దినోత్సవాలు ఉండవు. ఒక రాష్ట్రానికి 2 విముక్తి దినాలు ఉండవు. ఒక మనిషికి 2 పుట్టినరోజులు ఉండనట్టుగానే ఒక రాష్ట్రానికి 2 అధికార దినోత్సవాలు జరపడం అనేది సబబుగా ఉండదు. కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రాన్ని జూన్ 2 నాడు అధికార దినంగా హైదరాబాద్ తెలంగాణ విమోచన దినంగా జరుపుతున్నందున హైదరాబాద్ విమోచన దినాన్ని జరపాల్సిన అవసరం. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్లు పెరుగుతున్నా అధికార పార్టీ మాత్రం ప్రస్తుతానికి అవసరం లేదని వాదిస్తోంది. బీజేపీ మాత్రం దీన్ని పదే పదే ప్రస్తావిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో అధికారికంగా ఈ వేడుకలు నిర్వహిస్తే ఒక వర్గానికి దూరం అవుతామనే భావన టీఆర్ఎస్లో వ్యక్తమవుతోంది.